శివాజీ రాజా, ఫిబ్రవరి 26, 1962, తెలుగు సినిమా టీవీ నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి. రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన కళ్ళు అనే నాటిక ఆధారంగా రూపొందిన అదే పేరుగల చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. పెళ్లి సందడి, సిసింద్రి, ఘటోత్కచుడు, మురారి, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలలో చెప్పుకోదగ్గ పాత్రలలో నటించాడు. గుండం గంగరాజు నిర్మాణ సారథ్యంలో జెమినీ టీవీలో ప్రసారమై బాగా ప్రాచుర్యం పొందిన అమృతం ధారావాహికలో కొన్ని ఎపిసోడ్లలో ప్రధాన పాత్ర అయిన అమృతం పాత్రను పోషించాడు. మాటీవీలో కొద్దికాలం పాటు సంబరాల రాంబాబు అనే ధారావాహికను కూడా నిర్వహించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు. జీవిత విశేషాలు. శివాజీ రాజా ఫిబ్రవరి 26, 1962న రామరాజు, చంద్రావతి దంపతులకు జన్మించాడు. తండ్రి భీమవరంలోని డి.ఎన్.ఆర్. కళాశాలలో అటెండరుగా పనిచేసేవాడు. శివాజీ రాజా హైదరాబాదులో పాలిటెక్నిక్ పూర్తి చేసి అక్కడే నటనలో శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ పూర్తయ్యాక వారి కుటుంబం చెన్నైకి మారింది. సినిమా. శివాజీ రాజా మొదటి సినిమా కళ్ళు. ఆయన నటించిన ఇతర సినిమాలు: సముద్రం, ఘటోత్కచుడు, సిసింద్రి, మావి చిగురు, అసాధ్యులు 1992, పెళ్లి సందడి, అహోబ్రహ్మ ఓహోశిష్య 1997, ప్రేయసి రావే, కుర్రాళ్ల రాజ్యం, ఖడ్గం, పాపే నా ప్రాణం 2000, ప్రేమ సందడి 2001, విలన్ 2003, మొగుడ్స్ పెళ్ళాంస్, అల్లరి పెళ్ళాం, పుట్టింటికి రా చెల్లి 2004, దేవరాయ 2012, నందీశ్వరుడు 2012, సేవకుడు 2013, జగన్నాటకం 2015, టాప్ ర్యాంకర్స్ 2015, సౌఖ్యం 2015, అమ్మాయిలంతే అదో టైపు 2017, ఇదం జగత్ 2018, సూర్యకాంతం 2019, అప్పుడు ఇప్పుడు 2021, అర్జున ఫల్గుణ 2021, పోస్టర్ 2021, జట్టి 2022, ప్రేమలో సీతా కళ్యాణ వైభోగమే 2024, కుటుంబం. మార్చు. ఆయన భార్య పేరు అరుణ.